హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. 65 ఏళ్లకి అదనపు పెన్షన్ జీఓఎంఎస్ నంబర్ 6 వర్సెస్ జీఓఎంఎస్ నంబర్ 30 పెన్షనర్ల ఆశ ప్రభుత్వం స్పందిస్తుందా అనేది తెలుసుకుందాము. పెన్షనర్లకు శుభవార్త 65 ఏళ్లకే అదనపు పెన్షన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పెరుగుతున్న ఒత్తిడి వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత అనేది ప్రతి ఉద్యోగికి అత్యంత కీలకం. పెరుగుతున్న వైద్య ఖర్చులు, ద్రవ్యోల్బణం, మారుతున్న కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో పదవీ విరమణ పొందిన వారికి అదనపు ఆర్థిక భరోసా కల్పించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో వయసు పెరిగే కొద్దీ పెన్షనర్లకు ఇచ్చే అదనపు పెన్షన్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విధానంలో మార్పులు చేయాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా బలపడుతోంది. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రస్తుత విధానాలు, కొత్త డిమాండ్ల గురించి వివరంగా అయితే పరిశీలిద్దాము. కేంద్ర ప్రభుత్వ విధానం మరియు కొత్త డిమాండ్లు. కేంద్ర ప్రభుత్వం విధానం 80 ఏళ్ల నుంచి చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ నిబంధనల ప్రకారంగా 80 ఏళ్ల వయసు నిండిన పెన్షనర్లకు అదనపు పెన్షన్ను అందిస్తుంది. సో స్టార్టింగ్ 80 ఏళ్ల నుంచి అన్నమాట. వయసు పెరిగే కొద్దీ ఈ అదనపు మొత్తం పెరుగుతూ వెళ్తుంది. ఎలా అంటే ఈ టేబుల్‌లో అయితే చూడొచ్చు. వయసు పరిమితి మనకు 80 ఏళ్ళు దాటిన వారికి 20% అదనపు పెన్షను, 85 ఏళ్ళు దాటిన వారికి 30% అదనపు పెన్షను, 90 ఏళ్ళు పైబడిన వారికి 40%, 95 ఏళ్ళు పైబడిన వారికి 50%, 100 సంవత్సరాలు పైబడిన వారికి 100% అదనపు పెన్షన్ అయితే ప్రాథమిక పెన్షన్‌పై అంటే బేసిక్ పెన్షన్‌పై ఈ విధంగా అదనపు పెన్షన్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఈ మేరకు ఉదాహరణకు ఒక కేంద్ర ప్రభుత్వ పెన్షనర్‌కు ప్రాథమిక పెన్షన్ రూ. 50,000 ఉన్నట్లయితే బేసిక్ పెన్షన్ 95 ఏళ్ళు దాటిన తర్వాత వారికి అదనంగా 50% అంటే మరొక రూ. 25,000 అయితే లభిస్తుంది. మొత్తం 75,000 అవుతుందన్నమాట పెన్షను. అదే 100 ఏళ్ళు దాటిన వారికైతే అదనంగా 100% అనగా మరొక 50,000కు మరొక 50,000 లభించి 50కి 50 సో మొత్తం రూ. 1,00,000 అవుతుందన్నమాట. ఈ కొత్త డిమాండ్. సో ఈ యొక్క పెన్షన్ పైన మనకు డీఆర్ వర్తిస్తుంది. డీఆర్ కూడా అదనంగా ఉంటుంది. ఇక కొత్త డిమాండ్ 65 ఏళ్లకే ప్రయోజనం. పెరుగుతున్న జీవన వ్యయాలను దృష్టిలో ఉంచుకొని అదనపు పెన్షన్ వయోపరిమితిని 80 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు తగ్గించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. రైల్వే సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీ 2023 సెప్టెంబర్లో కేంద్ర ఆర్థిక మంత్రికి ఈ మేరకు ఒక వినతి పత్రం సమర్పించింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా తన 110వ నివేదికలో ఇదే విధమైనటువంటి సిఫార్సు చేసింది. ప్రతిపాదిత విధానం 65 ఏళ్లకు 5% అదనపు పెన్షన్, 70 ఏళ్లకు 10% అదనపు పెన్షన్, 75 ఏళ్లకు 15% అదనపు పెన్షన్, 80 ఏళ్లకు 20% అదనపు పెన్షన్ ఇప్పుడు ప్రస్తుతంగా అమల్లో ఉన్నటువంటి విధానం 80 ఏళ్ల నుంచి కంటిన్యూ చేయాలని. అంటే 65 ఏళ్ల నుంచి 5%తో అయినా స్టార్ట్ చేసి ఇక్కడ 5% పెంచుతూ 80 ఏళ్ల నుంచి ఇక యథావిధిగా ముందిస్తున్నటువంటి ఈ యొక్క ప్రొసీజర్ అంటే ఇక్కడ ఈ పెన్షన్ విధానాన్ని ఫాలో అవ్వమని చెప్పేసి కోరుతున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్స్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ ఈ ప్రతిపాదనను సమర్థించినప్పటికీ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక పరిమితులను కారణంగా చూపుతున్నందున తుది నిర్ణయం ఇంకా వెలువడలేదు. అయితే ఈ అంశం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉందని సమాచారము. ఇక ఆంధ్రప్రదేశ్ పరిస్థితి విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్ల పోరాటం. కేంద్రం ఒక విధానాన్ని అనుసరిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో అదనపు పెన్షన్ విధానం అనేది భిన్నంగా ఉంది. మనందరికీ తెలిసిందే. ఇక్కడ పెన్షనర్లు తమ ప్రయోజనాలను తగ్గించారని అయితే ఆరోపిస్తూ ప్రభుత్వంతో పోరాడుతూ ఉన్నారు. ఏదైతే 10వ పీఆర్సీ సిఫార్సు ద్వారా 70 ఏళ్ళు నిండిన వారికి 10% అదనపు పెన్షన్ ఇవ్వాలని సిఫార్సు చేసింది. సో ప్రభుత్వ నిర్ణయం జీఓఎంఎస్ నంబర్ 6 డేటెడ్ ఆన్ 12th January 2019 ప్రకారంగా 70 ఏళ్ళు నిండిన వారికి 10% అదనపు పెన్షన్, ఆ పైన ప్రతి 5 ఏళ్లకు 5% పెంపు అయితే అమలు చేసింది.
ప్రస్తుతం ప్రభుత్వ మార్పు జీఓఎంఎస్ నెంబర్ 30 డేటెడ్ ఆన్ 1 ఫిబ్రవరి 2022 ప్రకారంగా ఈ ప్రయోజనాలను మరింత తగ్గిస్తూ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఈ విధంగా అయితే రివర్స్ పీఆర్సీ అని అయితే అంటాము. 10వ పీఆర్సీలో ఏదైతే 70 ఏళ్ల వారికి 10% పెన్షన్ ఉండేదో 11వ పీఆర్సీ ద్వారా రివర్స్ పీఆర్సీ చేసి 7% తగ్గించారు. అలాగే 75 ఏళ్ల వయసు వారికి 15% అదనపు పెన్షన్ ఉండగా ఇప్పుడు ఈ యొక్క 11వ పీఆర్సీ ద్వారా దీన్ని కాస్త 12% తగ్గించడం జరిగిందనమాట. ఈ నిర్ణయం వల్ల పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతున్నారని కొత్త ప్రభుత్వం ఈ ఉత్తర్వులను పునఃసమీక్షించి 10వ పీఆర్సీ సిఫార్సులకు అనుగుణంగా ప్రయోజనాన్ని కల్పించాలని వారు గట్టిగా కోరుతున్నారు. అలాగే ఈ యొక్క పెన్షన్ ఏదైతే ఉందో దీనికి మరొక 10% కాకుండా 15% చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని, అలాగే ఈ యొక్క 75 సంవత్సరాల వారికి 20% గాను, ఆ పైన 5% పెంచుతూ 100 సంవత్సరాలు పైబడిన వారికి 100% అదనపు పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ కూడా ఉంది. సో, ఈ డిమాండ్ కూడా ఒకసారి పునఃపరిశీలించాలి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున పెన్షనర్స్ అంతా కూడా ఈ మేరకు ఆశిస్తున్నారన్నమాట. ఏదైతే కేంద్ర ప్రభుత్వం మరియు తెలంగాణ రాష్ట్రం కూడా మనకు 100 సంవత్సరాలు పైబడిన వారికి 100% అదనపు పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటే, మన రాష్ట్రంలో మాత్రం 100 సంవత్సరాలు పైబడిన వారికి కేవలం 50% మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో, ఇది పునఃసమీక్షించాల్సిన అవసరం ఎంతైనా అనైతే తెలుస్తోంది. ఎందుకంటే 100 సంవత్సరాలు పైబడిన వారు చాలా తక్కువైతే ఉంటారు. అతి కొద్ది మందే ఉంటారు కాబట్టి, సో, ఇది పెద్ద భారమైతే అనిపించదు ప్రభుత్వానికి. ఎందుకంటే వారు వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యరీత్యా వారి అవసరాలు, ఖర్చులు, వైద్యం ఖర్చుల కోసం అయితే వారికి అవసరమవుతుంది కాబట్టి, ఈ విధానాన్ని అనుసరించడంలో రాష్ట్ర ప్రభుత్వము ఓసారి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వము మరియు కొన్ని ఇతర రాష్ట్రాలు కూడా, తెలంగాణ రాష్ట్రం కూడా ఈ మేరకు ఇంప్లిమెంట్ చేసింది కాబట్టి ఓసారి పునఃసమీక్షించాలి. పెన్షనర్ల ఆశలు. దేశవ్యాప్తంగా పెన్షనర్లు తమ వృద్ధాప్య జీవితాన్ని గౌరవంగా, ఆర్థికంగా స్వతంత్రంగా గడిపేందుకు అదనపు పెన్షన్ విధానాన్ని సవరించాలని కోరుతున్నారు. దీన్ని కేవలం ఆర్థిక అంశంగా కాకుండా మానవతా దృక్పథంతో చూడాలన్నది వారి వాదన. 65 ఏళ్లకే అదనపు పెన్షన్ ప్రయోజనాన్ని విస్తరించడంపై కేంద్ర ప్రభుత్వం, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధానాలను పునఃసమీక్షించడంపై పెన్షనర్ల సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించి వృద్ధాప్యంలో పెన్షనర్లకు మరింత అండగా నిలుస్తాయని వారు ఆశిస్తున్నారు.